జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా మన శత్రు దేశాలను మనం చావు దెబ్బ కొడతా ఉంటే ఎట్టుంటుందా భలే మధ్య వస్తుంది కదా ఈ న్యూస్ కూడా అదే విధంగా మీకు మధ్య తెప్పిస్తుంది ఓకేనా చైనా ఇది ఒక నక్క జిత్తుల దేశం ఈ దేశం ఎప్పుడు కూడా మన భారతదేశ నాశనాన్నే కోరుకుంటుంది అచ్చం ఈ పాకిస్తాను బంగ్లాదేశ్ వీటి మాదిరినే అది కూడా ఎలాగైనా సరే భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనేదే ఈ చైనా యొక్క లక్ష్యం అందుకోసం ఈ చైనా పడరాని పాటలన్నీ కూడా పడుతుంది మీకు గుర్తుండే ఉంటుంది ఈ మధ్య ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద పెద్ద ఎత్తున పన్నులన్నీ కూడా విధిస్తే చీనీ హిందీ బాయ్ బాయ్ మనమిద్దరం ఒకటైపోయి అమెరికాతో మన యుద్ధం చేద్దాము మనమిద్దరం కలిసి వ్యాపారాలు చేద్దాం అని చెప్పి మాట్లాడినారు ఈ లత్కొద్దగాళ్ళు తెలుసు కదా మీకు గుర్తుంది కదా మరి ఇప్పుడు ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మీద మనం ప్రతీకార దాడులు చేస్తామంటే చైనా పోయి పాకిస్తాన్కు సపోర్ట్ చేసి భారతం దెబ్బ కొట్టాలని చెప్పి చూసింది వీళ్ళంటే మన మిత్ర దేశాల చైనా హిందూ బాయ్ బాయ్ ఏంది ఇదంతా కూడా ఇనేవాళ్ళు ఎరు పుష్పాలు అయితే ఎవడైనా చేసే ప్రయత్నం చేస్తాడు అది మన జాగ్రత్తలో మనం ఉండాలా మనం తెలివిగా బతకాలా ఎవడు మన మిత్రువు ఎవడు మన శత్రువు అనేది మనం ఖచ్చితంగా మనం గుర్తించాల్సిందే ఆ బాధ్యత అయితే మందే ఏమంటారా ఇకపోతే ముఖ్యంగా పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి భారత్ను కాల్చాలని చెప్పి చూస్తుంది ఈ చైనా అర్థమవుతుందా ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో చైనా మరోసారి తన వంకర బుద్ధిని అయితే చూపించింది పాకిస్తాన్కు అన్ని విధాలుగా సాయం చేసేందుకు కింద మీద పడుతుంది పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాది దాడి తర్వాత మన భారతీయ సేనలో పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారత నేవీ అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ ప్రాదేశిక జలాలకు దగ్గరలోనే మన విమాన వాహక నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ను అలాగే ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ సూరత్ వంటి 5 మిసైల్ డిస్ట్రాయర్లను అలాగే 3 సబ్మెరైన్లను మోహరించిందనమాట పాకిస్తాన్లో ఉండేటటువంటి కరాచీ నౌకాదళాన్ని ధ్వంసం చేయడానికి మన భారత నేవీ సిద్ధంగా ఉండాలి అయితే ఇదే సమయంలో చైనాకు చెందినటువంటి గూఢాచార నౌక ద యాంగ్ ఈ హావో నౌక అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది ఏం పని రమికాడ ఏం పని భారతీయ సేనలు ఆపరేషన్ సింధూర్ మిషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో చైనాకు చెందినటువంటి ఈ గూఢాచార నౌక భారత్ జలాల వద్ద కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది అది ఏందనేది కూడా చెప్తా ఎందుకు ఆ కారణాలు ఏంటి దాని కథ ఏందో కూడా మీకు వివరం చెప్తా ఓకేనా ఆపరేషన్ సింధూర్ తర్వాత హిందూ మహాసముద్రం అలాగే అరేబియా సముద్రంలో మన భారతీయ నేవీ యాక్టివ్ అయిన సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ చైనాకు చెందినటువంటి గూఢాచార నౌక మన సముద్ర జలాల్లోకి రావడం ఖచ్చితంగా మనకు ప్రమాదమే ఒకంతగా అది ఎలా అంటే మన సముద్ర జలాల్లోని నౌకల కదలిక నిఘా ప్రతిస్పందన సామర్థ్యాన్ని అదేవిధంగా జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో ఈ చైనా గూఢాచార నౌక పసిగట్టే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి ఇక ఇదే అరేబియా సముద్రంలో మన భారతదేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ను బ్రహ్మోస్ మిసైల్స్ తో సహా మోహరించే సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఇకపోతే ఈ చైనాకు చెందినటువంటి గూఢాచార నౌక 5 కారణాలతో అరేబియా సముద్రంలోకి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తారు అవేంటో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకటి వచ్చేసి చైనా గూఢాచార నౌకకు ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సెన్సార్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టే వీలుంటది ఇక రెండో విషయం పాకిస్తాన్కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాలు కూడా కలుగుతున్నాయి అలాగే ఒకవేళ పాకిస్తాన్లోని కరాచీ పోర్టు మీద భారత్ కనుక దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తే వాటిని ముందుగా పసిగట్టి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు తెలియజేసేలా ఈ చైనా గూఢాచార నౌక అక్కడ మోహరించి ఉండొచ్చు ఇక మూడో పాయింట్ చైనా అప్రతిష్టాత్మక ఈ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ క్రింద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం అయితే జరుగుతుంది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీదుగా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చేపట్టడం పైన మన భారత ప్రభుత్వం మొదటి నుంచి కూడా అభ్యంతరాలను అయితే లేవదీస్తుంది ఇకపోతే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి అంటే పాకిస్తాన్లో రాజకీయంగాను ఆర్థికంగాను స్థిరమైనటువంటి పరిస్థితులు ఉండడం చైనాకు అత్యవసరం కూడా అది కూడా ఈ నిఘా వెనక ఒక కారణం కావచ్చు ఇక నాలుగో పాయింట్ వచ్చేసి ఈ చైనాకు చెందినటువంటి గూఢాచార నౌక
భారత్కు చెందినటువంటి నౌకాదళాల మధ్య కమ్యూనికేషన్ అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉండాలి. ఇక 5వ పాయింట్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో జలాంతర్గాముల రాకపోకలను ఇది మ్యాప్ చేయగలుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ సేకరించేటువంటి సమాచారాన్ని పాకిస్తాన్లో నిర్మించాలనుకుంటున్నటువంటి ఈ మిలిటరీ లాజిస్టిక్స్ బేస్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా అన్ని రకాలుగా మన శత్రు దేశమైనటువంటి ఈ చైనీస్ గూఢాచార నౌక భారత్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండడంతో ఇక మన భారతీయ నేవీ కూడా ఈ చైనీస్ యుద్ధ నౌకను అడ్డుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అరేబియా సముద్రంలో ఈ చైనీస్ యుద్ధ నౌకను అడ్డుకోవడమే కాకుండా దానిని మళ్ళీ చైనాకు తరిమి కొట్టాలని చెప్పేసి భారత్ అయితే భావిస్తుంది. అది ఆ విషయమా? ఎంత ధైర్యం చూడండి వాళ్ళక. దబ్బితే ఒక మిసైల్ ఎత్తే దాని మీద ధ్వంసం అయిపోదట్టే ఊరికే కూడా లేకుండా. ఇంకోసారి మన వైపు చూడాలంటే ఉత్సాహ పోసుకునేట్టుగా ఏమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ఉత్తర కొరియా వాళ్ళు ఉన్నారు, ఎవరు కిమ్గాడు, వాళ్ళ జోలికి ఎవడన్నా పోతాడా, వాడు ఏమి చేస్తాడు, వాడు సైకోగాడు, ఎవరికి అర్థం కావడంలే. ఆ విధంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మనం మంచితనానికి పోతే న్యాయంగా ధర్మంగా మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కడు గోసి ఎగ్గట్టుకొని వచ్చాడు, ఏదో పెద్ద పోతు మొగోళ్ళ మాయర దబ్బితే ఈడో దెబ్బ ఓడో దెబ్బ ఓరకుక్కలను కొట్టేట్టు కొడితే మనసుపటికి ఒకటి మన వైపు చూడకుండా ఉంటారు. అవునంటారా కాదంటారా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.